సిడ్నీలో ప్రయాణికుల కోసం డ్రైవర్లెస్ మెట్రో రైలును అధికారికంగా ప్రారంభించారు. సిడ్నీ మెట్రో సిటీ లైన్లో మొదటి సర్వీస్ ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 4:54 సిడెన్హామ్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ డ్రైవర్లెస్ రైలు 5:16 చాట్స్వుడ్కు చేరుకుంది. డ్రైవర్లెస్ మెట్రో రైలు మొదటి సర్వీస్ను ఎంజాయ్ చేయడానికి ప్రయాణికులు క్యూలో ఉన్నారు. కాగా డ్రైవర్లెస్ మెట్రో రైలు ఏనాడో ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే సేఫ్టీ రెగ్యులేటర్ అనుమతుల కారణంగా ప్రారంభం వాయిదా పడింది. ఈ మెట్రో రైళ్లు రోజు ఉదయం, సాయంత్రం ప్రతి 4 నిమిషాలకు, అలాగే రాత్రి వీకెండ్స్లో ప్రతి 10 నిమిషాలకు నడుస్తాయి. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ రైలు వీకెండ్ రోజున గరిష్టంగా 2,50,000 మంది ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అలాగే సెంట్రల్ సిడ్నీలోని సిడెన్హామ్ నుండి బరంగారూకు వెళ్లే వారికి ఈ మార్గం 27 నిమిషాల పాటు సమయం ఆదా చేస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2017లో ప్రారంభమైంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి 21.6 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చయింది. దీంతో ఇది ఆస్ట్రేలియా చరిత్రలో అతిపెద్ద ప్రజా రవాణా ప్రాజెక్టుగా నిలిచింది. న్యూ సౌత్ వేల్స్ యొక్క రవాణా మంత్రి జో హేలెన్ మాట్లాడుతూ, ఈ డ్రైవర్లెస్ మెట్రో రైలు అందుబాటులోకి రావడం నగర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, ప్రాజెక్టులో భాగంగా 5 కొత్త స్టేషన్లు నిర్మించామని వెల్లడించారు. అలాగే ప్రస్తుత సెంట్రల్ మరియు మార్టిన్ ప్లేస్ స్టేషన్లకు కొత్త ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశామని, తల్లావాంగ్ నుండి చాట్స్వుడ్ వరకు ఉన్న మిగతా 36 కిలోమీటర్ల లైన్ను 2025 సంవత్సరం కల్లా అందుబాటులోకి తెస్తామని తెలిపారు.